తెలంగాణలో చలి పంజా విసురుతుంది. గత 10 రోజులుగా కొంత చలి తీవ్రత తగ్గినట్లుగా కనిపించినప్పటికీ సోమవారం రాత్రి నుంచి మళ్లీ చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్లోని పలు ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనాలు రాత్రిళ్లు, ఉదయం పూట ఇళ్ల నుంచి బయటకు రావాలంటే చలికి భయపడిపోతున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. హైదరాబాద్లో 16, నిజామాబాద్లో 16.2 డిగ్రీలు, మెదక్లో 18, పటాన్చెరులో 18.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం ఇది తెలంగాణలో చలి పంజా విసురుతుంది. గత 10 రోజులుగా కొంత చలి తీవ్రత తగ్గినట్లుగా కనిపించినప్పటికీ సోమవారం రాత్రి నుంచి మళ్లీ చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్లోని పలు ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనాలు రాత్రిళ్లు, ఉదయం పూట ఇళ్ల నుంచి బయటికి రావాలంటే చలికి భయపడిపోతున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. హైదరాబాద్లో 16, నిజామాబాద్లో 16.2, ఇక మెదక్లో 18, పటాన్చెరువులో 18.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ఇది క్రమంగా బలపడి నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇక దీని ప్రభావంతో ఏపీ కోస్తా జిల్లాలు, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ నెల 13 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలను జారీ చేసింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ఇది క్రమంగా బలపడి నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇక దీని ప్రభావంతో ఏపీ కోస్తా జిల్లాలు, రాయలసీమ, యానం ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ నెల 13 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలను జారీ చేసింది.